బాయ్ చెప్పు బాయ్ 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 తీసుకుంటా హలో అండి, హ్యాపీ సుబ్రహ్మణ్య షష్ఠి అండి. ఇంకా ఈ రోజుతోని సట్టి వారాలు మొదలవుతాయండి. దండి వారం అని అయితే అంటారు. ఇంకా బోనాలు అయితే తీస్తారండి, కొమరవెల్లి బోనాలు, తర్వాత దొంగ మల్లన్న బోనాలు అన్నట్టుగా అయితే. ఇంకా నేనైతే ముందు రోజైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి, కరీంనగర్కి అయితే. ఇంకా అక్కడ కొన్ని సూటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నానండి. ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఇంకా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మాత్రం హైదరాబాద్కి అయితే వెళ్ళానండి, అక్కయ్య వాళ్ళ ఇంటికి. ఇక వెళ్ళేటప్పుడైతే ఇలా మధ్యలో ఒక చోట అయితే ఆగామండి. ఇంకా వే అంతా అయితే ఇలా ఉందండి, సందడి సందడిగా ఉంది. ఇంకా మేము కూడా చక్కగా ప్రయాణమే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా జర్నీ చేస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అయితే ఇంకా గమ్యం తెలియకుండానే చక్కగా అలసిపోకుండా ప్రయాణం చేసి అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము. ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి రాగానే ఇంకా రాధనాని ఎప్పుడు వచ్చావు, ఇంకా నేను స్కేటింగ్ చేస్తాను చూడు అంటూ అయితే చూపెడుతుంది. ఇంక ఇక్కడైతే చక్కగా అటు ఇటు తిరగ రావట్లేదు. నానమ్మ కిందికైతే వెళ్దాం పద, ఇంకా అక్కడైతే చక్కగా నువ్వు వాక్ చేసుకోవచ్చు, నేను స్కేటింగ్ చేస్తాను అని అయితే ఇంకా మా పెద్ద మనవరాలైతే ఇంకా తీసుకువెళ్ళిందండి. ఇంకా స్కేటింగ్ అయితే చాలా బాగా చేస్తుందండి. ఇంకా దానికి గ్రిప్ కూడా ఉందటండి, వెనక్కి ఇట్లా ప్రెస్ చేస్తే చక్కగా ఆగిపోతుందట. కానీ నాకు అవసరం లేదు నానమ్మ అని అయితే చెప్తుంది. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత అయితే గార్డెన్లో అయితే చక్కగా ఇలా మల్లెలు అయితే ఉన్నాయండి. ఇంకా ఈ మల్లెలను అయితే చిన్న విరజాజి మల్లె అని అంటారండి. ఇంకా మల్లె చెట్టుకి అయితే చక్కగా కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా విరజాజి పూల చెట్టు అంటారు దీన్ని అయితే. ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. చక్కటి సువాసన ఉంటుందండి. ఇంకా అలాంటి పూలు పెట్టినా కానీ అమ్మవారికి చాలా ఇష్టం అని అయితే అంటారండి. ఇంక ఇదైతే షుగర్ ఆకటండి, పుల్ల పుల్లగా చక్కగా గోంగూర లాగైతే ఉందండి. షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిదట. అరటి చెట్టు, తర్వాత ఇదైతే ఓమాకు చెట్టు అండి. ఇంకా మా పాప అయితే అటు ఇటు స్కేటింగ్ చేస్తూనే ఉంది. ఇంకా నేను పాపతో కాసేపు ఇలా చక్కగా వాక్ చేస్తూ ఇంకా మెమరీ అయితే మిగిల్చుకున్నానండి. ఇంకా అప్పుడప్పుడే వెళ్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి మెమరీస్ కలెక్ట్ చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా మా పెద్ద మనవరాలు నేను వీళ్ళైతే ట్విన్ బేబీస్ అండి. ఇంకా మా అక్కయ్య వాళ్ళకైతే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలని, ఇంకా అబ్బాయికి ఇద్దరు ట్విన్ బేబీస్ అని మీకు తెలుసు కదండి. వీళ్ళిద్దరండి ట్విన్ బేబీస్. ఇంకా మా తమ్ముడు. ఇంకా మార్నింగ్ లేచి అయితే చక్కగా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇంకా నేను వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటే పెళ్ళి జంట అయితే వస్తుందండి, ఇంకా పోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఇలా చక్కగా దీపారాధన అయితే చేశానండి. ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి దండివారము చాలా విశేషమైన రోజండి. ఇంకా ఇలాంటి విశేషమైన రోజుల్లో విశేష పూజలు చేస్తే కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అని అయితే అంటారు. ఇంకా నేనైతే అక్కయ్య వాళ్ళ ఇంట్లో చక్కగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజైతే ఇలా పూజ చేసుకునే అవకాశం అయితే నాకు లభించిందండి. ఇంకా స్వామి వారికి అయితే ధూప నైవేద్యాలు మంగళహారతి నీరాజనం ఇచ్చి ఇంకా తులసికోట వద్ద కూడా దీపం అయితే వెలిగించి అయితే తీసుకుపోయి తులసికోట ముందైతే ఉంచానండి. ఇంకా నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియ శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ ప్రదాయకే. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డూలండి. ఇంకా మా తమ్ముడైతే సింగపూర్కి అయితే తీసుకొని వెళ్ళాడు. ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే తిరిగి ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూల చెట్లన్నీ ఉన్నాయని ఇంకా మా పాప అయితే వీడియో తీసిందండి. ఇంకా బోనాలు అయితే తీసుకొని వచ్చారండి దండివారం రోజే దొంగ మల్లన్నపేటలో. ఇంకా బోనాలకు విడిచిన ఆ బంతులు అయితే అలా ఉంచారండి, చక్కగా విత్తనానికి పనికి వస్తాయి అన్నట్టుగా. ఇంకా వాటిని అలుక్కుంటే చెట్లు వచ్చేస్తాయండి. ఇంకా చక్కని బంతి తోట తయారవుతుంది. ఇంకా నేనైతే మార్కెట్ డే కాబట్టి మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసానండి. చక్కగా బొప్పాయి పండు అయితే కోసుకొని అందరం కలిసి ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఈ బోనం అయితే తీసుకువచ్చారు. ఇంకా భోజనానికి రండి అక్క అని ఫోన్ చేస్తే మేమైతే ఊరు నుండి రాగానే అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానని చెప్పాను కదండి. ఇంకా అక్కడి నుంచి రాగానే సరాసరి స్నానం చేసి అయితే ఇక్కడికే వచ్చేసి ఇంకా అందరితోనే చక్కగా ఇలా హ్యాపీగా కాసేపు రిలాక్స్డ్గా మెమరీస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా భోజనం అయితే చేసేసామండి. ఇంకా భోజనాల్లోకి అయితే వంటలు అయితే చేశారు, చాలా బాగున్నాయండి. ఇంకా బోనం పరమాన్నం, పులగమన్నం, చిక్కుడుకాయ, తర్వాత
చారు, పచ్చి చింతకాయలతో చేసే చారు, ఇంకా మళ్ళీ వేడి వేడిగా అప్పటికప్పుడు టమాటా పప్పు కూడా వేసిందండి. ఇంకా వాటన్నిటితో నెయ్యి, పరమాన్నం పైన నెయ్యి దట్టంగా వడ్డించుకొని అయితే తినేసామండి. ఇంకా నేను మా వారు కూడాను. ఇంకా అన్నం భోజనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే అన్నదాత సుఖీభవ సుఖీభవ అని అయితే చెప్పామండి. ఇంకా చక్కగా బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. దండి వారం మొదటి వారమేనండి. ఇంకా బోనాలు అయితే మల్లన్నపేటలో తీసుకువచ్చారు. నేనైతే మల్లన్నపేట టెంపుల్ అయితే లాస్ట్ ఇయర్ అయితే షేర్ చేశానండి. తెలియని వారు ఎవరైనా ఉంటే ఇంకా నా ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేయండి. మరి చక్కగా బోనాల భోజనం అయితే చేశాను. ఇంకా మా తోటకూరలు అయితే మళ్ళీ ఈవినింగ్ వంటలకు అన్నట్టుగా వేడి వేడిగా టమాటా పప్పు అయితే చేసేస్తుంది. ఇంకా మా చిన్నత్తమ్మ అయితే సంతకు వెళ్ళి వచ్చి కూరగాయలన్నీ సదురుకుంటుందండి. చక్కగా ఇలా అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా మనం నిల్వ చేసుకొని ఉంచుకుంటే మళ్ళీ వారం రోజులకి మాకైతే సంత అండి. ప్రతి బుధవారం సంత. ఇంకా మా మరిది గారు, మా తోటి కోడలు, ఇంకా అందరూ అయితే మల్లన్నపేట వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అన్నట్టుగా వేడి వేడిగా టమాటా పప్పు అయితే చేసేస్తున్నారు. ఇంకా మాకు కూడా వేడి వేడిగానే టమాటా పప్పు తీసుకొచ్చి అయితే వడ్డించేస్తుందండి. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. వేడి పప్పుతో కొంచెం తినండి అని కొసిరి వడ్డిస్తుంటే ఇంకా కాదనకుండా మేమైతే సుష్టిగా భోజనం చేసి అయితే అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా మా నాన్నగారు కట్టించిన కమాన్ అండి. ఇదైతే మీకు ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశాను. ఇంకా మా తమ్ముడు అయితే రావడము పోవడము 2 అయ్యాయండి. ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా ఇలా పూజ చేసుకున్నాడు.